నేను ఎక్కువ కాలం బతకనండి. ఒకవేళ నేను పోతే ఏడుస్తారు కదండి. నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? అసలు మన పెళ్ళయ్యాక నేను ఎప్పుడైనా నవ్వానా? మా ఆవిడండి ఇంకా 1-2 గంటలో బతుకుద్ది. నాకేమో అసలు నా పరిస్థితి ఎలా ఉందంటే అదేంటి పేస్ట్ తింటానంటే? అబ్బా ఇది మామూలు పేస్ట్ కదండి, దీంట్లో ఉప్పు లవంగం అన్ని ఉన్నాయండి. ఎందుకు బియ్యం కూడా కలిపి బిర్యానీ చేసుకుని తిను. పెళ్ళామా ఏంట్రా? నేనుండగా ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటావా? కొవ్వొత్తే వెలిగించలేను లాంతర్ వెలిగించాడంటే నువ్వు నమ్ముతావంటే? ఏమే చొక్కాలో డబ్బులు కనపట్లేదంటే? నాకేం తెలుసు? నా చొక్కాలో డబ్బులు తీయడానికి చడ్డీ గ్యాంగ్ నా ఇంటికి ఏమైనా వచ్చిందానే? మరి 1000 రూపాయలు ఎవరు తీసారు జేబులోంచి? 1000 రూపాయలు ఏంటి? నేను తీసిన 400లేగా. పోయింది కూడా 400లే. అసలైన చడ్డీ గ్యాంగ్ మీరేనే. వాళ్ళ టైం బాగాలేక వాళ్ళు దొరికిపోతున్నారు, మీ టైం బాగుండి మీరు దొరకలేకపోతున్నారు. పిల్లల్ని ఎందుకు ఎదిరించలేకపోతున్నాం భయ్యా? ఎందుకు ఎదిరించలేకపోతున్నామంటే ఆ రాత్రి ఉంది చూడు, దాని తల్లి అత్యంత ప్రమాదకరం. అదే మనని పట్టేస్తుంది, అదే మనని కట్టేస్తుంది, అదే మనని కాటేస్తుంది. పండగొస్తుంది కాబట్టి నాకు జీతం ఇవ్వండి అయ్యా. కొత్త బట్టలు తీసుకొచ్చా, వేసుకో. కొత్త సంచి. అమ్మో అమ్మో అమ్మో, పన్నోడికి కొత్త బట్టలు, కట్టుకున్న పెళ్ళాన్ని కొత్తగా కడుతున్న ఇంటి ముందు నుంచి ఈ పట్టా తీసుకొచ్చి నాకు చీర గుట్టించాడండి. ఈ చక్కెర తీసుకెళ్లి లోపల పెట్టు. మీరు డబ్బులు పెట్టి చక్కెర కూడా కొన్నారు? ఎవడు కొన్నాడు? పక్కింట్లోంచి చీమలు ఎత్తుకొస్తుంటే చీమల దగ్గర నుంచి నేను ఎత్తుకొచ్చా. ఎవరన్నా పండక్కి పుట్టావో లాల్చియో ఇస్తారు, మీరేంటయ్యా హౌస్ లో సైడ్ వాళ్ళని కట్ చేసి డ్రెస్ గా ఇచ్చారు. రంగులలో కలవో యద పంగులలో కలవో కాలలో. ఎప్పటికైనా బాంబే వెళ్ళి ఇండియన్ ఆయిల్లో అద్భుతమైన సింగర్ అవ్వాలనుంది. అది ఇండియన్ ఆయిల్ కాదు గోపి, ఇండియన్ ఐడల్. పేరు మార్చారా? హ్యాపీ బర్త్డే టు నేను. గాడ్ బ్లెస్ యూ. టీవీలో ఉన్నవాడు స్ట్రైట్ గా రావడం ఏమిటి? నాకు డౌట్ గా ఉంది. గురుగారు ఏం చేస్తున్నారు? భూతేది తిట్టాడు. 1 2 3. గురుగారు మీకు ఏమైనా అర్థమైందండి? బాగా అర్థం చెప్పంటావా? వద్దులే, చచ్చిపోతావు. మరి రోజా గారు ఎందుకు నా వంకే చూస్తాడు? ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఓటేసే వరకైనా నువ్వు ఉంటావా పోతావా అని చూస్తాను. ఇదంతా ఏంటుంటే నాకు పెళ్ళి అవదేమో భయం వేస్తుందిరా. అయినా మాత్రం ప్రయోజనమే ఉందిరా. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా, గుండె బావిలో ఉన్న ఆశతడి ఆవిరి అవుతున్నా. ఈసారి ఖచ్చితంగా ఆయనే గెలుస్తాడు. ఎవరైనా ఎవరో చెప్తే ఎడిటింగ్ లో తీసేస్తారా? ఆయన అంటే చాలా ఆడియన్స్ కి అర్థమైపోతుంది. దేని గురించిరా? క్రికెటర్ గురించే. ఐపీఎల్ లో ధోనియే గెలుస్తారని చెప్తున్నా నేను. పేపర్ తర్వాత రేపు పొద్దున్న ఎగ్జామ్ ఉంది, గుర్తుందా? ఏం ఎగ్జామ్స్ సార్? పిచ్చి లేస్తుందండి, మామూలుగా లేదు. ఇదిగో బుక్ ఉంటుందా, తీస్తాం, కూర్చుంటాం. ఈ రోజు ఎలాగైనా స్టేట్ టాపర్ అవ్వాలని తీస్తాం. కాసేపు అవుతాం, డిస్ట్రిక్ట్ టాపర్ అయితే చాలే. ఇంకా సేపటికి కాలేజీ టాపర్ అవుతే ఏమైంది? ఇప్పుడు ఇంకా సేపటికి ఏం చదువుకోని వాళ్ళు ఎంతమంది బతుకుతున్నారు, మనం బతకలేమా? పడుకుందాం పదండి. ఏ దేనికైనా అదృష్టం ఉండాలి. అవునే, ఈ అదృష్టం దరిద్రం అనేవి చాలా గమ్మత్తుగా ఉంటాయండి. నువ్వు హాస్పిటల్కి వెళ్తావు, అక్కడ రిసెప్షన్ లో ఒక అమ్మాయి చాలా అందంగా ఉంటది, అదే అదృష్టం. కానీ మన జబ్బులు ఆ అమ్మాయికే చెప్పుకోవాల్సి వస్తుంది, అది దరిద్రం. అలాగ అపార్థం చేసుకుంటారా? అపార్థం చేసుకునే వాళ్ళని ఆడవాళ్ళు అంటారా? అందుకే మిస్ అండర్స్టాండ్ అంటారు కానీ మిస్టర్ అండర్స్టాండ్ అంటారుగా. బేసిక్ గా మగాళ్ళు తెలివైన వాళ్ళు, అందుకే ఇంటిల్లు జెంట్ అంటారు కానీ ఇంటిల్లు లేడీస్ అంటారుగా.
కోకిల ఏంటి ఏంటి చాలి మాత్రం అసలు కోకిల అని పేరు పెట్టుకుని నీ గొంతుకి దానికి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు నా గురించి ఉపవాసం చేస్తున్నావు కాబట్టి నేను మార్కెట్కి అలా వెళ్ళి నీ కోసం 2 పళ్ళు తీసుకొస్తాను. ఆగే ఏం తెస్తా ఏం తెస్తా అనపోతే ఆగండి అని పిలవాలి కదే నువ్వు. చెప్పు రాసుకో చెప్తాను. సరే చెప్పు. డజన్ యాపిల్స్ కాయలు. యాపిల్స్ కాయలా? 2 డజన్లు సపేటాలు. సపేటాలా? కొత్త రకం పళ్ళా? దాచిపల్లి తట్ట. తట్ట చీతీని గోతులో పెట్ట. ఓ పెద్ద పుచ్చకాయ. పెద్ద పుచ్చకాయ కోతే ఎర్రగా ఉండాలి. నిన్న అదే కేజీ కోడి మాసం పట్టుకురా. నీ కోడి మాసం తేవాలంటే వెళ్ళి నేను ఏ పౌల్ట్రీ ఫార్మ్ మీద దాడి చెయ్యాలి. అబ్బే సరసమాడవా? సచ్చినోడా సచ్చినోడా. అసలు నీ అందం గురించి సింపుల్ గా చెప్పాలంటే నీ ముందు అనసూయ, నీ ముందు రష్మి. ఎంత మాట అన్నారు రాఘవ్ గారు? ఎంత మాట అంటారండి? కాస్త అందమైన వాళ్ళతో పోల్చండి. మీ పేర్లేంట్రా? నా పేరు ప్రేమ్. రతన్. ధనపాయో. ఆయో నేను మురికి పోగొట్టుకోవడానికి స్నానం చేస్తాను సార్. మీరెక్కడికి? బాత్రూమ్ కి. అయితే మీరు వెళ్ళండి, నేను తర్వాత. మీరు లేకుండా మేము ఎందుకు వెళ్తాం? చిట్టి నడుముని చూస్తున్నా, చిత్రహింసలు చస్తున్నా, కంటపడదు ఇక ఎదురే ఉన్నా. అనసూయతో డాన్స్ చేసేవాడు ఏమైపోయిందా? నేనంటే మీకు ఎంత ప్రేమ అండి. వాళ్ళంతా బంగారంతో నింపేశారనుకోండి. ప్రేమ బొక్క ఒంటి మీద బంగారం చూసానే ఎవడో కూడా ఎత్తుకుపోడా అని చెప్పి నా ఆశ. ఇందాక ఫోటో దిగాను, దానికి కుక్క పడింది. ఇప్పుడు పోస్ట్ ఏమని పెట్టాలి? ముందున్న నేను కాదు వెనకున్నది నేనే అని పెట్టు. అలాంటప్పుడు పెళ్ళెందుకు చేసుకోవాలో? అన్ని ఇష్టంతోనే జరగవే, కొన్ని బాధ్యతతో భరించాల్సి వస్తది. ఒక సగటు భర్త మోసే బరువు వెనక, ఆ జడ్జిల నవ్వుల వెనక చాలా విషాదం ఉంటది. మీకేం తెలుసు? మగాడనేవాడు గులాబ్ జాములు అంటాడే. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, గురువులు వీళ్ళంతా బాగా మెత్తగా ఉండగా తయారు చేస్తారు. ఉద్యోగం, సంపాదన అనే నూనెలో పడి గట్టిగా అవుతాం. ఈ లోపు పెళ్ళాం అనే పాకంలో పడి మళ్ళీ మెత్తగా అవుతాం. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఏదో గులాబ్ జామున్ జీవితం అయిపోయింది మంది. బాబు ఎక్కడ? తిరుగుతుంటే అమ్మాయో మిరకల్ జరుగుతోంది ఆయాయో. వీడి చేతకు నేను చెప్తా, పెద్ద ఇంత గొప్ప యూట్యూబ్ స్టార్ అవుతాడు వీడు. పువ్వు పుట్టగానే పరిమళించిందే. ఇంతింతాయి, వటిడింతాయి, తానింతాయి, నపోవింతాయి, ఎంతో ఎత్తుకు ఎదిగిపోతుంది నా అందం. భ్రమలో బతుకుతున్నావు సార్, మీరు ఇచ్చిన ధైర్యం ఇంతవరకు తీసుకెళ్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. పొరపాటు చేశానంటావా? సార్ అంత మాట అనకండి సార్. తప్పు చేయలేదు కదా? తప్పు చేయలేదు సార్. అయితే ఓకే. నీ కాన్ఫిడెన్స్ వస్తే డౌట్ వచ్చింది నాకు. మొన్న ఒక సాంగ్ వచ్చింది అండి, అందం అమ్మాయి అయితే నీలా ఉంది. చిచి అందం అబ్బాయి అయితే. చెప్పు. నిన్న ఫోన్ మీ నాన్నకి ఎందుకు ఇచ్చావు నువ్వు? కొంపతీసి ఫోన్ చేసావా ఏంటి? మీ నాన్న ఫోన్ ఎత్తి ఈ టైంలో కాల్ చేసే వింటర్ బంగారం ఐ లవ్ యూ అన్నాడు. ఈ సచినోడు ఫోన్ లో నా వాయిస్ ని మా నాన్న అనుకుంటున్నాడు. ఐ లవ్ యూ అరిత. ఐ లవ్ యూ టూ. బంగారం, నువ్వు కొనిచ్చిన చీర కట్టుకొని వచ్చాను, ఎలా ఉంది? ఇది నీ కొనివ్వలేదే. వామ్మో, వీడు కదా కొనిచ్చింది. అదే. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. హాయ్ అండి. What a fate. కొత్తగా పెళ్లి చేసుకున్నా. లారీలో లాలియా? సార్, పరాయి మొగాన్ని కన్నెత్తి కూడా చూడదు సార్. అంతా రాకేష్ అన్న ఏం చేశాడు? పాటలు మనకి, ఫ్లాట్లు ఆయనకి, కష్టాలు మనకి, కార్లు ఆయనకి. మన కళ్ళల్లో కళ్ళీలు నిండుతున్నాయి, ఆయన స్విమ్మింగ్ లో చల్లీలు నిండుతున్నాయి రా. అబ్బా రైమింగ్. మన స్ట్రైట్ గా వెళ్తే రాకేష్ గారు తప్పించుకునే ఛాన్స్ ఉంది. రాకేష్ గారి ఇంటికి దొడ్డిదారులు ఏమైనా ఉన్నాయా? నీ తెలియని దొడ్డిదారులా అక్కడి నుంచి అక్కడ ఎదుగుతూ వచ్చావు. ఉన్నారా? అరే డోర్ తీయట్లేదు, గట్టిగా తన్నురా. నేను తన్నమన్నది డోర్ ని రా. అవకాశం వచ్చింది కదా అని వదులుకోలేదురా. అసలు
నీ ప్రాబ్లం ఏంటి అన్నయ్య ఏంటమ్మా గోరు జట్టేసిందా ఓ పని చేయి నిమ్మకాయని అడ్డంగా కోసి నాకు అడ్డంగా పోయాలను ఏంట్రా అదే నిమ్మకాయ